ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? అందరికీ వందనాలండి. ఎలా ఉన్నాయి ఎండలు? చాలా వేడిగా ఉన్నది కదా, ఉక్కపోత. మరి పిల్లలు అల్లాడిపోతున్నారు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. అయితే దేవుని యొక్క ప్రేమను బట్టి మీ అందరికీ నా యొక్క చిన్న సలహా ఏంటంటే, నీళ్లు బాగా తాగండి. మామూలు నీళ్లు తాగితే వాంతికి వచ్చినట్టుగా ఉంటుంది అని కొంతమంది అంటారు. నీళ్లు బాగా తాగండి. మరి తాగే నీళ్లు కాస్త అవకాశం ఉంటే కొబ్బరి నీళ్లు తాగండి, అవి ఖరీదైనవి అండి. లేకపోతే తక్కువలో ఉండేవి, చక్కగా సగ్గుబియ్యం, లేకపోతే బార్లీ నీళ్లు, లేకపోతే అలాంటి సమానమైన నిమ్మకాయ నీళ్లు, సబ్జా నీళ్లు, ఇలాంటివి తాగండి. ఇవి చాలా తక్కువ ఖర్చుతోనే ముందుకు సాగుతాయి. మజ్జిగ ఎక్కువ తాగండి, మంచిది. ఇది ఒక సహోదరుడిగా, ఒక దైవ సేవకుడిగా మీకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. మంచిది. రండి, ఈ రోజున ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క లేఖనాలలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. ఈ యొక్క 19వ అధ్యాయం అనగానే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ వాక్యం ఏది అని. ఎందుకనంటే నిత్యము మీరు వాక్యం చదువుతున్నారు, నిత్యము మీరు వాక్యములోని మరి ఆనందిస్తున్నారు, నిత్యము వాక్యములతో పెనవేసుకొని ఉన్నారు, నిత్యములో వాక్యములోని మీ యొక్క మరి ఆ కుటుంబాన్ని కట్టుకుంటున్నారు, జీవితాన్ని కట్టుకుంటున్నారు. మీరు వాక్యముతో పెనవేసుకున్న ప్రజలు కనుక మరి రెఫరెన్స్ చెప్తేనే చాలు, మీకు వెంటనే అర్థం అవుతుంది అది ఎవరి గురించి అని. అవును, మీరు అనుకున్నట్టుగా ఇది జక్కయ్య గురించి. ఇది జక్కయ్య గురించి. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరి ట్యాక్స్ కలెక్టర్, సుంకములు వసూలు చేసేవాడు, పన్నులు వసూలు చేసేవాడు. అలాంటి వ్యక్తి దగ్గర మరి అనేకులు చేరి మరి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారంట. ఏమని మాట్లాడుకుంటూ ఉండేవారంటే, సాయంత్రం పూట పిచ్చాపాటిగా ఆయన దగ్గర చుట్టూ కొంతమంది ప్రజలు చేరి, ఎవరో ఒక వ్యక్తి అంట, ఆ వ్యక్తి చాలా అద్భుతాలు చేస్తున్నాడంట, చాలా ఆశ్చర్యాలు చేస్తున్నాడంట, చాలా మరి మహాకార్యములు చేస్తున్నాడంట, సూచక క్రియలు చేస్తున్నాడంట అంటూ ఏదైతే ఆయన ఎక్కడెక్కడైతే ఏమేమి చేస్తున్నారో అవన్నీ చెప్పుకుంటుంటే అవన్నీ వింటున్న ఆ జక్కయ్యకి యేసు ఎవరో అని చూడాలనిపించిందంట. యేసు ఎవరో అని చూడాలనిపించింది. ఆ జక్కయ్య గురించి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో సుంకపు గుత్తదారుడు, 2 ధనవంతుడు, 3 ఏ జక్కయ్య అను పేరు గలవాడు. జక్కయ్య అనే పేరుకి పవిత్రుడు అని అర్థము. అలాగనే యేసు ఎవడో అని చూడాలనుకున్నాడంట. ఇక 4వది ఈయనకున్నది ఏంటంటే, ఈయన పొట్టివాడు. ఇక ఇక్కడ ఆయన గురించిన ఇచ్చిన సాక్ష్యాల్లోని ఈయన పాపి అయిన మనుషుడు. ఎన్ని అవలక్షణాలు మరి ఉన్నాయి ఈయనలో. మరి ఇలాంటి వాడికి ఒక కోరిక పుట్టిందంట. ఏంటి ఆ కోరిక అంటే, యేసు ఎవరో అని చూడగోరెను. ఇది ఎలాగొచ్చింది అని అంటే, ఆయన గురించి వింటున్నాడు, రోజు వింటున్నాడు. ఎక్కడైతే సుంకం వసూలు చేయడానికి వెళ్తున్నాడో అక్కడ 2-3 కలిసిన ప్రతి స్థలంలోని ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారంట. ప్రభు గురించి ప్రస్తావన వస్తుందంట. ప్రభు గురించి, ఆయన అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నారంట. ఈ రోజున నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. ఈ రోజున ప్రభు యొక్క సన్నిధిలో ఈ ప్రశ్న మిమ్మల్ని కదలనించనివ్వండి. మీరు ఎవరినైనా ఎక్కడైనా 2-3 కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? లోక వార్తల, రాజకీయాల, సినిమాల, ఇరుగు పొరుగు వారి మీద గాసిప్సా, సంఘంలోని సహోదరుల మీద చెడ్డ మాటల, లేక దైవ సేవకుల మీద ఏం మాట్లాడుకుంటున్నారు? ఎక్కడ 2-3 కూడినా అక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారంట. ఎటు చూసినా ఆ ఎరుకో పట్టణంలో యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ ఆ జక్కయ్యకి వినబడుతున్నాయి. ఎవరితను అని అడుగుతున్నారు. ఆయన యేసు ప్రభు, యేసు అనే నామం కలిగిన వాడు. ఇగో ఆయన తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడో తెలుసా? ఆయన నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు.
ఇగో ఆయన ఎవరిని ప్రత్యక్షం చేసుకుంటున్నాడో తెలుసా? ఆయనే ఈ లోకానికి రాబోయే మెస్సయ్య అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమని చెప్పుకుంటున్నాడో తెలుసా? ఆయనే పాపలను రక్షించడానికి పరలోకము నుండి వచ్చిన రక్షకుడు అని చెప్పుకుంటున్నాడు అని ఆయన గురించి చెప్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క జక్కయ్య హృదయంలో క్రియ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే జక్కయ్య హృదయంలోని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మాటల ద్వారా ప్రవేశించారో ముందు, అప్పుడు ఒక్క కోరిక కలిగిందంట. ఏంటి ఆ కోరిక అంటే, యేసు ఎవరో 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 అని చూడగోరాను. అవును, వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది రోమాపత్రిక 10వ అధ్యాయంలో. ఈ రోజున నువ్వు విన్న మాటలు ఏంటి? దేవుని వాక్యమే వింటున్నావా? ఎక్కడైనా 2-3 మాట్లాడుకుంటుండే వారి మధ్యలో ప్రభు ఉంటారని వాగ్దానం చేశారు కదా. ఆ మాటలు 2-3 మాట్లాడుకున్నంత మాత్రాన ఉండరు. అది ప్రభువుని గూర్చి మాట్లాడుకోవాలి, ప్రభువుని గురించి ప్రస్తావన చేయాలి. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనములో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఎంత చక్కటి మాటలు కదండి. మీరు ఒకరి గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే, దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, అవి ఇక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటాడంట. నా పిల్లలు నా కోసం మాట్లాడుకుంటున్నారని సంతోషం అయిపోతాడంట. ఇదిగో నా అద్భుతాల గురించి చెప్పుకుంటున్నారని సంతోషం అయిపోతాడంట. ఇగో నా ఆశ్చర్యాల గురించి దేవుని ప్రజల్లోని మరి ప్రచురం చేస్తున్నారని ఎంతో సంతోషం అయిపోతాడంట. అదే పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటే, ఒకరి మీద ఒకరు ద్వేషపు మాటలు మాట్లాడుతూ ఉంటే, ఒకరి మీద ఒకరు కొండెపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన దుఃఖపడతాడు సుమా. నిన్ను బట్టి పక్కకు వెళ్ళి ఆయన కన్నీరు పెట్టుకుంటాడు. నా పిల్లల నోట్లోని ఏంటి మాటలు అని ఒక తండ్రి తన బిడ్డను చూసి ఎలాగైతే దుఃఖపడతాడో, మన పరలోకపు తండ్రి కూడా అలాగే దుఃఖపడతాడు. ఈ రోజున అక్కడ ఆ యెరికో పట్టణంలోని ఏం మాట్లాడుకుంటున్నారంటే, యేసయ్య ఆశ్చర్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఒక పెళ్లికి వెళ్ళాడు. ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ కుటుంబ యజమాని, ఆ పెళ్లి పెద్ద, ఆ ఇంటి వాళ్ళు అవమానం ఎక్కడ వస్తుందో, ఏమైపోతామో, మనము అందరిలోని మనం ఎలా హేళనైపోతామో అని భయపడుతుంటే, అక్కడ ఆయన తల్లి కూడా ఉంటే ఆమెతో చెప్పుకున్నారు, అమ్మా ఇది మా పరిస్థితి అని. ఆమె వెళ్ళి తన బిడ్డకి చెప్పింది, మన ప్రభువుకి చెప్పింది. చెప్పినప్పుడు, అమ్మా నాతో నీకేం పని అని ఊరకనే మరి ప్రభు కాసేపు ఆమెను ఆపారు. నా సమయం ఇంకా రాలేదు అని కూడా చెప్పారు. అంటే ప్రభు ఏదైనా తన సమయంలోనే చేస్తారు. ఎప్పుడు పడితే, ఎక్కడ పడితే, ఎలా పడితే అలా చేసేది కాదు. ఆయన ప్రతిదీ కూడా రాకడ ఆయన సమయం, ఆ రాకడ ఆయన ఇష్టానుసారంగా కాదు, సమయ ప్రకారంగా, ప్రభు తండ్రి చిత్త ప్రకారంగా ఆయన ఏ అద్భుతము చేసినా, ఎవరికి సువార్త ప్రకటించినా, ఏది ఎక్కడ చేసినా సరే ఆయన తండ్రి ఏది చెప్పారో అదే చేశారు. అందుకని అన్నారు, నా సమయం ఇంకా రాలేదమ్మా. అయితే ఆమె ఊరుకుందా? వెళ్ళి పరిచారకులకు చెప్పిందంట, అదిగో ఆయన మీతో చెప్పినది చేయండి. వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డారు. వారి వైపు చూశాడు. వారు కనబడలేదు, కానీ వారిలో విధేయత కనబడుతుంది, వారిలో విశ్వాసం కనబడుతుంది. ప్రభువుకి ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాట మాత్రమే వారి చెవుల్లోని ఆడుతుంది. ఈ రోజున దేవుడు నీతో ఏం చెప్తాదో అదే చెయ్యి, నువ్వు వర్ధిల్లుతావు. ఇది నా గ్యారెంటీ. నా ప్రభువుని బట్టి విశ్వాసంతో ఆయన ఏది చెప్తే అది చెయ్యి. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు బాగుంటావు, నువ్వు అనేకులకు ఆశీర్వాద కారకుడుగా ఉంటావు. ఇక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఎప్పుడైతే ఆ మాట విన్నారో వాళ్ళు రెడీ అయిపోయారు. ఏం చెప్తాడా. ఎందుకనంటే చెప్పేవాడు మనిషి కాదు, దేవుడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన జీవము కలిగిన మాటలు మాత్రమే చెప్తాడు. ఆయన మాటల్లో శక్తి ఉంది.
ఉన్నదాన్ని లేనిదా అన్నట్టుగా, లేనిదాన్ని ఉన్నదిగా అన్నవు అని పిలిస్తే అవి వస్తాయి అంతే. అలాగా ఆయన ఒక మాట అన్నాడు, ఆ యొక్క బాణలను అంచులు మట్టుకు నింపండి. నింపారు, వెంటనే వెళ్ళారు. ఇప్పుడు అన్నారు, అది ముంచి పంచేయండి. నింపినోడికి తెలియదా అందులో ఏమి నింపారో? పంచినప్పుడు తెలియదా వాళ్ళకి ఏం పంచుతున్నారో? బాగా అక్కడ నీకు పలావ్ పెడతానని చెప్పేసి గంజి పోస్తే ఊరుకుంటారా? కొడతారు. అదే ఆ సంగతి వీళ్ళకి తెలుసు. కానీ ఎంత మాత్రం భయం కానీ, అవిధేయత కానీ, అవిశ్వాసం కానీ వారి చర్యల్లో కనబడలేదు. వెంటనే తీసుకెళ్ళారు, పోశారు. వాళ్ళు తాగి అంటున్నారు, ఇది వరకు పంచిన దానికంటే ఇది మరీ అద్భుతంగా ఉంది, మరీ రుచికరంగా ఉంది. ప్రభు చెప్పినట్టుగా చేస్తే నువ్వు చేసినదంతా సఫలమవుతుంది. ప్రియ సహోదరుడా, వింటున్నావా? నువ్వు చేసినదంతా సఫలమవుతుంది. ఆయనకు మించింది కానీ, ఆయన లేనిది కానీ నువ్వు చేయొద్దు అని జనం మాట్లాడుకుంటున్నారంట. ఆ అద్భుతం గురించి మాట్లాడుకుంటున్నారంట. ఇగో ఇంకొక దగ్గర మరి ఆయన చేసిన ఆ లాజర్ని మరి ఆ యొక్క సమాధి నుంచి విడిపించడం గురించి మాట్లాడుకుంటున్నారంట. ఇగో ఆ యొక్క కుష్ఠరోగిని బాగు చేయడం, ఆ కొండ దిగుతూ ఉంటుండగా మరి ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు అని ఆయన అడిగినప్పుడు, నాకు ఇష్టమే రా అని చెప్పేసి కౌగిలించుకోవడం గురించి మాట్లాడుకుంటున్నారంట. ఒకటా రెండా నా ప్రభువు చేసిన అద్భుతాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటుంటే ఆ మాటలు విన్న జక్కయ్యకి ఆయన ఎవరో చూడాలనిపించింది, ఆయన ఎలాగుంటాడో చూడాలనిపించింది. చాలా కాలం ఎదురు చూశాడు, నిరీక్షించాడు. ఒక రోజు వచ్చింది, ఆశ తీరే రోజు. ఆయనకి వినబడిందంట, యేసు ప్రభు ఈ దారిన వెళ్తున్నాడని. అంతే, గబగబా మరి మేడు చెట్టు ఎక్కాడంట. ఏడు చెట్టు ఎక్కి అక్కడి నుంచి చూస్తూ ఉండగా ఎవరి హృదయంలోని ఏ ఉందో తెలిసిన ప్రభు ఆయన. సమూయేలు అంటాడు కదా, సమూయేలుతో దేవుడు, ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు అంటారు కదా, ఏమంటారు? నరుడు పై వేషాన్ని చూస్తారు, కానీ నా ప్రభు అంతరంగాన్ని చూస్తాడు, హృదయంలో చూస్తాడు. ఈ రోజున దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని పట్ల నీ ఆశను చూస్తున్నాడు, దేవుని పట్ల నీ విధేయతను చూస్తున్నాడు, దేవుని పట్ల నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆ చూస్తున్న ప్రభువుకి నీ విధేయత నచ్చితే, నీ విశ్వాసం నచ్చితే, నీ హృదయం నచ్చితే, నీ హృదయంలో నిత్యం ఉండిపోవడానికి వస్తాడు ఆయన. నీ హృదయంలో నిత్యము అక్కడే ఉండడానికి వస్తాడు ఆయన. వచ్చాడు, ఆ మేడి చెట్టు కిందే నిలబడి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటిలో ఉంటాను. ఇప్పుడు ఈ ఇంట్లోని ఎవరు వెళ్తున్నారో తెలుసా? దేవాది దేవుడు వెళ్తున్నాడు. ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త వెళ్తున్నాడు. ఏ ఇంట్లోకి వెళ్తున్నాడు? పాపి అయిన మనుషుడి ఇంటికి వెళ్తున్నాడు. అగో అన్యాయంగా జనం దగ్గర పీడించి డబ్బు వసూలు చేసేవాడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు వెళ్తున్నాడు? రక్షణకర్త వెళ్తున్నాడు, రక్షకుడు వెళ్తున్నాడు, పాపముల నుంచి విడిపించేవాడు వెళ్తున్నాడు. వెంటనే సంతోషంతో జక్కయ్య అంట సంతోషంతో చేర్చుకున్నాడంట. బలవంతంగా చేర్చుకోలేదు. చాలా మందికి బలవంతం పెట్టాల్సి వస్తుంది. క్షమించండి ఈ పదం పలకడానికి నేను సిగ్గుపడుతున్నాను. బాప్తిస్వం తీసుకోండి, దేవుని మీ హృదయాల్లో చేర్చుకోండి అని బ్రతిమలాడాల్సి వస్తుంది. ఒకే ఒక మాట, నేను నీ ఇంట్లో ఉంటాను అన్నాడు. సంతోషంతో ఇంట్లో చేర్చుకున్నాడంట. ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళారో ప్రభు ఏమీ మాట్లాడలేదు. ప్రభు చాలా వాక్యం చెప్తారేమో, ప్రభు మారు మనసు గురించి చెప్తారేమో, ప్రభు పాప క్షమాపణ కోసం చెప్తారేమో అని చూస్తున్నాడు జక్కయ్య. ఆయన ఏమీ మాట్లాడట్లేదు. వెంటనే అక్కడ మరి జక్కయ్య అంటున్న మాటలు చూడండి. 19వ అధ్యాయం 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను.
అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కొనిరి. అయితే జక్కయ్య నిలవబడి ఏమంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట. ఎప్పుడైతే ప్రభు ఇంట్లోకి వచ్చారో ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవి ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటి కనబడుతున్నాయి అంటే, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఎంత మంచి మాట కదండి. ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల వారికి 4 మరలా ఇత్తును. ఇక్కడ మీకు ఒక మాట చెప్పనివ్వండి. ఆయన అంటున్నాడు, ఆ కాలం అంట ఒక దైవ సేవకుడు అంటాడు, చాలామందికి హార్ట్ అటాక్ వచ్చిందంటండి, గుండెపోటు వచ్చిందంట. అంబులెన్స్లు తిరుగుతున్నాయంట ఎరుకపట్నంలోనే. అంటే మనకి అర్థం అవ్వడానికి చెప్తున్న మాటలు ఇవి. ఎందుకు అంటే ఆయన తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు జక్కయ్యకి. లాక్కోవడమే తెలుసు కానీ దానం చేయడం తెలియదు. పీక్కోవడం తెలుసు కానీ ఎవరికైనా 4 ఇవ్వడం తెలియదు. అలాంటోడు ఒక్కసారి మారు మనసు పొందాడంట. ఆ మాట అక్కడ 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 వినిపిస్తుందంట. తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చాడంట. అంటే ఆ మాట విన్నోడు పడిపోయాడంట కిందని. ఆడికి నీళ్ళు స్కూటీ లేపుతున్నారంట. ఏంట్రా ఏమైంది? ఆడిచ్చాడా అంటున్నాడంట. ఈ రోజున ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 ఇస్తానన్న మాట విని ఎవరైతే పోగొట్టుకున్నారో వారందరూ సంతోషంతో గెంతులేయడం మొదలెట్టారు. ఎప్పుడెప్పుడు ఎంతెంత లాక్కున్నాడో జక్కయ్యకి చెప్పడానికి వస్తే జక్కయ్యే వాళ్ళ లెక్కలు వాళ్ళకే చెప్తున్నాడంట. నేను ఫలానాప్పుడు నీ దగ్గర ఇంత లాక్కున్నాను, ఫలానాప్పుడు ఇంత తీసుకున్నాను అని తిరిగి చెప్తున్నాడంట. ఈ రోజున యేసు ప్రభు నీ ఇంట్లోకి వస్తే పాపము బయటికి వెళ్తుంది, చీకటి బయటికి వెళ్తుంది, దొంగ లెక్కలు బయటికి వెళ్ళిపోతాయి. ఇక అక్కడ వాటికి స్థలం ఉండదు. అవన్నీ ఇంకేవైతే ఉన్నాయో ఇక్కడ వ్రాయకపోయినా ఇంకేవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఎవడైతే ఒప్పుకుంటాడో వాడి కనికరం పొందుతాడని దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథంలో రాసింది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో అప్పుడు ప్రభు మాట్లాడారంట. అప్పటి వరకే మాట్లాడలేదు. అప్పుడు ప్రభు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ ఇంటికి ఇప్పుడు ఏమొచ్చింది? రక్షణ. నీ ఇంట్లో నీ రక్షణ ఉందా? నీ ఇంట్లో నూనె కుండ ఉందా? నీ ఇంట్లో వాక్యం ఉందా? నీ ఇంటికి రక్షణ ఉందా? ఈ రోజున చెప్పు సమాధానం. ఇగో ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఒకానొక దినమున ప్రభు రాబోతున్నారు, లేదా ఈ భూమి మీదకి ఉగ్రత రాబోతుంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆస్తి నువ్వు ఎంత సంపాదించినా ఆ దేవుని ఉగ్రత నుండి కాపాడడానికి, పాపములను కప్పిపెట్టడానికి, నీ పాపములను పరిహారం చేయడానికి నువ్వు ఎంత సంపాదన చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా సరే అవి ఏవి నిన్ను ఆపలేవు. ఒక్క రక్షణ మాత్రమే నిన్ను ఆపగలదు. ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ ఇంటిలో రక్షణ ఉంది. ఈ ఇంటిలో రక్షకుడు ఉన్నాడు. ఈ ఇంటిలో ప్రభు ఉన్నాడు. ఈ రోజున నీ ఇంట్లోని ప్రభు ఉన్నాడా? ఇంకెంతమంది ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు నీ ఇంట్లోని? ఇదిగో మరి యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును, నా చిన్న పిల్లలు మొదలుకొని, నా మనవలు మనమరాలను మొదలుకొని, నా కుమారులు కుమార్తెలు, నా కోడళ్ళు అందరూ కూడా రక్షణ పొందినవాడు. నా భార్య నేను రక్షణ పొందినవాడు. నేనును నా ఇంటి వారును రక్షణ పొందాము. మేము యెహోవాను సేవించేవాళ్ళం. ఈ రోజున ఆ ధైర్యము నీ కుటుంబానికి ఉందా? ఈ రోజున ఆ ధైర్యము నీ కుటుంబానికి మరి సాక్ష్యంగా ఉందా? జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ. ఆ ఇంట్లో రక్షణ ఉంది. ఇంటికి నీ ఇంట్లోనుందా రక్షణ? సంపూర్ణంగా ఉందా రక్షణ? అందరికీ ఉందా రక్షణ? అయితే కాకపోతే ఈ వాక్యము నీ కొరకే. ఈ వాక్యం నీ కొరకే. ఒకవేళ పొందకపోతే ఇగో రక్షణ పొందు. ఇగో చివరి మాట దేవుడు ఏమంటున్నాడంటే, అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడు గనుక నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉంది.
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చెను. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని దేవుడు ప్రకటించాడు. అబ్రహాము దేనికి వారసుడు? రోమాపత్రిక ప్రకారంగా ఆయన నీతికి వారసుడు. నీతిమంతులందరికీ ఆయన మరి తండ్రి, లేకపోతే విశ్వాసులకు తండ్రి. ఆయనకు బట్టి అంటాడు ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ఇంకో మాట చెప్పనా మీకు? యేసుప్రభు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. యేసుప్రభు దావీదు కుమారుడు. యేసుప్రభు దేవుని కుమారుడు. అందులో అబ్రహాము కుమారుడు కూడా యేసుప్రభు. తనతో సమానమైన స్థితిని ఈ పాపి అయినోడికి దేవుడు ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు. ఇగో నీ ఇంటిలోని రక్షణ రావాలి, నీ రక్షణ ఉండాలి. నీ శరీరానికి, నీ కుటుంబానికి, నీ ఇంటికి దేవుని రక్షణ ఉండాలి. దేవుడి వాక్యము మీ వెనుకడలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క నాయన ఇంటిలో ఏముంది అని అడిగితే నా ఇంటికి రక్షణ ఉంది చెప్పగలిగిన ధైర్యము ఈ వాక్యం విన్న వాళ్ళు ఎంతమందికి ఉంది ప్రభువా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే దర్శించి వారి గృహాలకి, వారి శరీరాలకి, వారి ఆత్మలకి కూడా రక్షణ దయచేసి మహిమ పొందమని నజరుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. పరిశుద్ధులారా, ప్రియులారా, ఈ యొక్క కృపావార్త ఛానల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, అలాగనే మీ అమూల్యమైన ఉద్దేశాలను మరి నాకు ఏమైనా చెప్పాలనుకుంటే దానిని కూడా తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక. ఆమెన్.